హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో E3 సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. ఇదిగోండి, మనం చూడొచ్చు అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ అని అక్కడ ఒక పైలాన్ కూడా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆగస్టు 13వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోడ్డునైతే ప్రారంభించడం జరిగిందండి. ఇక్కడి నుంచే సీఎం గారు ఈ రోడ్డుని ప్రారంభించడం జరిగింది. ఇదిగోండి, ఇప్పుడు మనం బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కలిగినటువంటి ఒక గొప్ప అనుభూతి ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జు మరియు ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభించిన తర్వాత లోకల్గా ఉండేటువంటి ప్రజలు ఈ రోడ్డు దగ్గరికి వచ్చి ఫోటోలు దిగి వారి యొక్క ఆనందాన్ని అయితే పంచుకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి చూడండి, మనం వీడియో తీస్తుంటే ఎంత ఆనందంగా నవ్వుతూ వచ్చాడో చూడండి. పక్కనే బైక్ ఆపి ఆయన వచ్చి ఈ రోడ్డుని చూడడం, మనల్ని అడగడం, రోడ్డు చాలా బాగుందని చెప్పడం, ఇవన్నీ నాకైతే చాలా ఆనందాన్ని కూడా కలిగించాయి. ఇంకా అంతేనా, ఎంతమందో ఈ రోడ్డు దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతూ చూడడం, ఆనందించడం నేనైతే కళ్ళారా చూశాను. మీకు నేను సాధ్యమైనంత వరకు 1, 2, 3 ఒక 3 గ్రూపులుగా వచ్చినటువంటి మనుషులు, ఇక్కడికి వచ్చినటువంటి వారు ఈ రోడ్డును చూసి ఏ విధంగా మురిసిపోయారో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ రోడ్డు ఉందండి. చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు. ఇదిగో 2 వరుసలుగా నిర్మాణం చేశారండి. ఎక్కడా కూడా అసలు ప్రాబ్లమే లేకుండా నిర్మాణం చేశారు. ఇదిగోండి, చూసారా, ప్రజలు సందర్శకులు ఏ విధంగా వస్తున్నారో చూడొచ్చు. వీరందరూ రావడం, ఫోటోలు దిగడం, మనల్ని అడుగుతూ ఉన్నారు ఫోటోలు తీయండి అని. వారి ఆనందాన్ని నేనైతే క్యాప్చర్ చేశాను, మీకు నేను చూపిస్తూ ఉన్నాను. అదిగోండి, విజయ చిహ్నం చూపిస్తున్నారు, చూసారా. అమరావతి అంటే అందరికీ ఇష్టమేనండి. వీరంతా లోకల్గా ఉండేటువంటి వారు కాదు, ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి అటువైపు నుంచి ఈ విజయవాడ దగ్గరికి ఏదో పనిపైన వచ్చారంట. వచ్చిన తర్వాత ఇక్కడ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభించారని సోషల్ మీడియానో మెయిన్ మీడియా ద్వారానో తెలుసుకొని ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగిందంట. అంతేకాకుండా ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్లో చిన్న చిన్న ఏవైతే వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా చేస్తూ ఉన్నారండి. మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో అది ఏంటంటే, దర్జాగా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు పైన సాగుతున్నటువంటి ప్రయాణం. అవును, ఇదిగో నేను అదే రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉన్నాను. ఎంత దర్జాగా వెళ్తున్నానో మీరైతే చూడొచ్చండి. రోడ్డు కొత్త రోడ్డు కదా, అసలు కుదుపులు లేకుండా వీడియో చూడండి ఎంత బాగా వస్తుందో, చూసారా. మొత్తం 3 వరుసలుగా మనం ఈ విషయం అయితే ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, అయినా కానీ మరలా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే కొత్తవారు ఎవరైనా మన వీడియోలు చూస్తూ ఉన్నట్లయితే, ఎవరికైనా తెలిసిన పరిజ్ఞానం ఉంటే, ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది 9 వరుసలుగా నిర్మాణం చేస్తుంటే ఇక్కడ రెండు వరుసల మధ్యలో వచ్చేటువంటి ఈ రోడ్డునే నిర్మించారు, మిగతా 2 లైన్లు ఎందుకు నిర్మాణం చేయలేదనే డౌట్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు పూర్తిగా పూర్తయిందని ఏ విధంగా చెప్తారు అనే డౌట్ కూడా రావచ్చు. ప్రస్తుతానికి పూర్తయిందనేమి చెప్పట్లేదు ఎవరో కూడా, ప్రారంభిస్తున్నామని మాత్రమే చెప్పారు. ప్రారంభిస్తున్నామంటే వెహికల్స్కి అనుమతి ఇస్తూ ఉన్నారు. మొక్కలు కూడా చూడండి ఎంత అందంగా నాటారో 2 వైపులా కూడా. ఏంటంటే 3 వరుసలుగా ఉండేటువంటి ఈ రోడ్డు ప్రస్తుతానికి 9 వరుసల రోడ్డు అయితే 3 వరుసల మధ్యలో వచ్చేటువంటి ఈ రోడ్డుని ప్రారంభించారు. ఈ విధంగా ప్రారంభించడానికి కారణం ఏంటంటే, ఏదైతే కరకట్ట రోడ్డు ఉందో ఆ కరకట్ట రోడ్డు ఇరుకైన రోడ్డు, చిన్న రోడ్డు. ఆ రోడ్డు పైనే మంత్రులు కానివ్వండి, జడ్జీలు కానివ్వండి, సీఎం గారు కానివ్వండి, ఎవరైనా కానీ అదే రోడ్డు పైన ప్రయాణిస్తున్నప్పుడు సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఇబ్బందులకు గురవ్వడం జరిగింది. ఇది నిజమైన మాటే. ఎందుకంటే ఈ విఐపీలు అందరూ వెళ్తున్నప్పుడు సాధారణ ప్రజలని కొద్దిగా ఆపుతారు. అలాంటప్పుడు కానివ్వండి, ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలను తప్పించడం కానివ్వండి, క్రాస్ అవ్వడం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రమాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా అసలు రాజధాని అమరావతిలోకి ఎంటర్ అవ్వాలంటే రాజమార్గంగా గుర్తించినటువంటి రోడ్డు
ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు. కరకట్ట అనేది చిన్న రోడ్డు కాబట్టి అమరావతిలోకి రావడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితులే ఉండేవి అంతకుముందు. ఇప్పుడు చూసినట్లయితే రాజమార్గంలో రాజసంగా ఈ కోర్ క్యాపిటల్ ఏరియా రాజధాని అమరావతిలోకి అయితే ప్రవేశించడానికి అద్భుతమైనటువంటి అవకాశమే కలిగిందని మనం చెప్పుకోవచ్చు. మరలా చెప్తున్నాను, దర్జాగా నేను ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు పైన ప్రారంభించిన రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉన్నాను, మిమ్మల్ని కూడా చూపిస్తూ ఉన్నాను. స్పీడ్గానే వెళ్తున్నామండి, మెల్లగా ఏమీ వెళ్ళడం లేదు. వెహికల్స్ ట్రాఫిక్ ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. వెహికల్స్ వెళుతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా గ్యాప్ లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదిగోండి కార్లు ఇవన్నీ కూడా. ఇంకా కొంతమందికి తెలియలేదు ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ని ప్రారంభించారా లేదా అని కొంతమందికి అయితే తెలియలేదు. ఇక్కడ చాలా గొప్ప విషయం ఒకటి చెప్పుకోవాలి. ఇదిగోండి, మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర ఒక దొండ తోట ఉండేది కదా. ఈ దొండ తోట అనేది రాజధానిలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే ఆ సమస్యను కూడా ఇక్కడ క్లోజ్ చేసేశారు. ఇదిగోండి, మొత్తం ఆ తోటని తొలగించి వేసి రాత్రికి రాత్రే ఎర్త్ వర్క్ కంప్లీట్ చేశారు. ఎప్పుడైతే కోర్టు ఈ యొక్క పిటిషన్ కొట్టివేయడం కానివ్వండి, లేదంటే ఈ రోడ్డు నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వచ్చినదో రాలేదో, రాత్రికి రాత్రే మొత్తం లేపేసి ఎర్త్ వర్క్ చేసేసినటువంటి పరిస్థితి. అయితే అండి, E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇంకొక అతిపెద్ద ఇదిగోండి మైనస్ ఏంటంటే, ఇదిగో మనం చూస్తున్నాం కదా, రాయపూడి దగ్గర జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంకా రోడ్డు నిర్మాణం జరగలేదు. ఈ చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రాంతంలో మొత్తం E3 సీడ్ యాక్సిస్ రోడ్డు 21.5 కిలోమీటర్ల పొడవు ఉంటే మొత్తం భూ సమస్యలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ ఆ దొండతాటతో సహా. కానీ ఈ రాయపూడి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మనం చూస్తున్నాం, చూసారా, ఈ రేకుల షెడ్లు, ఈ పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా దానిలో భాగంగానే ఇక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఈ ఒక్కటి కనుక కంప్లీట్ అయితే, పరిష్కారం కనుక దొరికినట్లయితే ఈ రాజమార్గానికి ఎదురు ఉండదు. రాజధాని అమరావతిలో నిర్మించే ఈ రాజమార్గానికి ఎదురు ఉండదని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత అండి, చిన్న విషయమైనా మీకు నేను చెప్పాలి. ఇవన్నీ కూడా ఈ రాజధాని అమరావతిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అని అనేదానికంటే కూడా ఇక్కడ టోల్ గేట్లు బాగా ఎక్కువైపోయాయి అని ఈ డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ధర్నా చేయడం జరిగింది. అందువలన ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొక్కసారి నమస్కారాలు.